హాయ్ ఫ్రెండ్స్, రైతులకు రైతు కూలీలకు గుడ్ న్యూస్ అండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ రైతులకి ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది. అదేవిధంగా రైతు కూలీలకు భూమి ఉండదు కాబట్టి వారు వ్యవసాయ కూలీలుగా ఉంటారు కాబట్టి వారికి ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు కీలక సమాచారాన్ని అయితే ఇస్తున్నారండి. ఏంటంటే ఈ రైతు భరోసా పథకం ద్వారా రైతు కూలీలకు ఈ డిసెంబర్ 28వ తేదీన వారి ఖాతాలో 6,000 రూపాయలు జమ చేస్తామని, ఇది మొదటి విడతని, మరో 6 నెలల తరువాత ఇక్కడ మరో 6,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తామని, ఏడాదికి 2 విడతల్లో 6,000 చొప్పున రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజైన డిసెంబర్ 28వ తేదీన ప్రారంభిస్తామంటూ ఆయనైతే రైతు కూలీలకు గుడ్ న్యూస్ చెప్పారండి. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎకరాకి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలో సంక్రాంతి పండగ వెళ్ళిన వెంటనే ఈ రైతుల ఖాతాలో జమ చేస్తామని, మొదటి విడతగా ఏడాదికి ఎకరానికి 7,500 చొప్పున, ఆ తరువాత మరో 6 నెలల తర్వాత మరో 7,500 రూపాయల చొప్పున 2 విడతల్లో ఈ రైతు భరోసా పథకాన్ని అయితే ప్రభుత్వం అమలు చేయబోతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రివర్గ ఉపసంఘం అయితే పర్యటించి రైతులు ఇతర ప్రజా సంఘాల నుంచి చర్చించి ఈ మేరకు వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కారణంగా ఇక్కడ రైతు భరోసా కొంతమంది 5 ఎకరాలకే లిమిట్ పెట్టాలని, మరికొందరు 7.5 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని, మరికొందరు 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టి ఇవ్వాలని సూచనలు చేయగా, మొత్తానికి ప్రభుత్వం 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టి రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రైతులకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలి అని నిర్ణయించినట్టుగా మనకు సూచనగా తెలుస్తోందండి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ రైతు భరోసా గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం మరో 2-3 రోజుల్లో ప్రకటించనుంది. ఆ తరువాత 28వ తేదీన ఈ రైతు కూలీలకు రైతు భరోసా ద్వారా 6,000 రూపాయలు, సంక్రాంతి పండుగ తరువాత ఇక్కడ రైతులకు ఎకరాకి 7,500 మొదటి విడతగా అయితే వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ప్రభుత్వం అసెంబ్లీలో ఈ రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి విధానాలను విడుదల చేస్తుంది, దీనిపై అసెంబ్లీలో కూడా ప్రభుత్వం చర్చిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ని మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.